ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ బాయ్స్ కాలేజ్ ను షిఫ్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు జేఏసీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్సీఏ, ఆర్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు నగరం నందు ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ బాయ్స్ కాలేజ్ ను షిఫ్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు జేఏసీ తరపున కళాశాల చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశీలిస్తూ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర నాయుడు, రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ కర్నూలు నగరం కొత్త బస్టాండ్ నందు త్రిగుణం 5 స్టార్ రెస్టారెంట్ ముందు నూతనంగా జూనియర్ కాలేజ్ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అక్కడ సరైనటువంటి మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాలేజ్ పక్కన వైన్ షాప్ ఉండడం వల్ల త్రాగి బిల్డింగ్ మీదకి మద్యం సీసాలు విసురుతూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జూనియర్ కాలేజ్ వాతావరణం చుట్టుపక్కల పందులతో, దోమలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బిల్డింగ్ లో పెట్టడం అంటే వైన్ షాప్ పక్కన ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టడం అంటే ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ వైన్ షాప్ పక్కన పెట్టడం అంటే ప్రార్థం షిఫ్ట్ చేసేంత వరకు ప్రార్థం కాలేజీని షిఫ్ట్ చేసే విద్యార్థి సంఘ ఐక్యత, విద్యార్థి సంఘ ఐక్యత, విద్యార్థి సంఘ ఐక్యత. జరిగే చోట ఉర్దూ కాలేజ్ పెట్టడం అంటే సిగ్గు ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ కాలేజ్ వ్యభిచారం జరిగే చోట పెట్టడం అంటే సిగ్గు దుర్వాసన వచ్చేటువంటి ప్రాంతంలోనే కాలేజ్ పెట్టడం అంటే సిగ్గు కాలేజ్ పెట్టడం అంటే సిగ్గు చేయాలి కాలేజ్ చేయాలి కాలేజీని వెంటనే పోరాటం కాలేజ్ షిఫ్ట్ చేసేంత వరకు విద్యార్థి సంఘాల ఐక్యత, విద్యార్థి సంఘాల ఐక్యత, పోరాటం విద్యార్థి న్యాయం జరిగేంత వరకు జిల్లాలో విద్యార్థి సంఘాల ఐక్యత. వైన్ షాప్ పక్కన విద్యా సమస్య పెట్టడం అంటే షిఫ్ట్ చేయాలి. వైన్ షాప్ పక్కన పెట్టినటువంటి విద్యా సమస్యను వెంటనే. ఈరోజు కర్నూలు నగరం నందు విద్యార్థి సంఘాల జేఏసీ తరపున ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మొన్నటి రోజున కర్నూలు కలెక్టర్ స్పందన కార్యక్రమంలో కూడా ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను తక్షణమే షిఫ్ట్ చేయండి అని చెప్పి వింతపత్రాలు కూడా విద్యార్థి సంఘాల జేఏసీ తరపున సమర్పించడం జరిగింది. అయితే వైన్ షాప్ పక్కన జూనియర్ కళాశాల పెట్టి విద్యార్థులను భయాందోళనకు గురి చేసినటువంటి ప్రాంతంలో కళాశాల పెట్టడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు కళాశాల పక్కన వైన్ షాప్ ఉండకూడదు, వైన్ షాప్ పక్కన కళాశాల ఉండకూడదని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. లెక్కకు చేయపోగా మరి ఏ ఇంట్రెస్ట్తో ఇక్కడ ఈ కళాశాలను షిఫ్ట్ చేశారో మేము అడుగుతా ఉన్నాం. మరి విద్యార్థులు ఉన్నతమైన విద్య చదవాలంటే, విద్యార్థులు సంపూర్ణమైనటువంటి వసతులు ఉండాలంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గవర్నమెంట్ అనేక విద్యా సంస్థలకు బిల్డింగులు కేటాయించింది. మళ్ళీ ఇక్కడ జనావాసాలు లేని ప్రాంతంలో ఓ పక్క వ్యభిచారం జరుగుతూ ఉంది, ఓ పక్క దుర్వాసనతో కూడినటువంటి వాసన వస్తూ ఉంది, అలాగే ఓ పక్కన వైన్ షాప్ ఉంది. ఇటువంటి ప్రాంతంలోన ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. కానీ మనకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ కళాశాల ఇక్కడ షిఫ్ట్ చేయడం చాలా సిగ్గుచేటని చెప్పి దీన్ని విద్యార్థి సంఘాలుగా పూర్తి స్థాయిలో